ఆసియా ఖండంలో ఎక్కడా లేని పూజా విధానం ఈ ఆలయ ప్రత్యేకత. ఒక చేతిలో ఖడ్గం డమరుకం, మరొక చేతిలో జగ్గు పసుపుతో నాభియందు పుట్టలింగాన్ని కలిగి కొండ సారికాల్లో వెలసి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి. అక్కడ శివరాత్రి ప్రత్యేక పూజలపై ఏబిఎన్ స్పాట్లైట్. తెలంగాణ జానపద సంస్కృతి సంప్రదాయానికి పుట్టినిలుగా కొండ సారికల్లో వెలసిన కోరమీసాల మల్లన్న క్షేత్రం భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. తెలంగాణ ఆలయాల్లోనే కాదు, ఆసియా ఖండంలో ఎక్కడలేని పూజా విధానం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వామివారు వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం ఒకవైపు గర్భగుడిలో పూజలు అందుకుంటాడు, మరోవైపు ఒగ్గు పూజరులైన యాదవులచే పంచవర్ణ ముగ్గులతో మొక్కులు అందుకోవటం ఆనవాయితీగా వస్తోంది. పంచభూతాలలో మిళితమైన పంచవర్ణాలను ఉపయోగించి యాదవ పూజారులచే పట్నాన్ని రచించి స్వామివారి కళ్యాణం జరిపించి భక్తులు మొక్కులు తీర్చుకునే ఆచారం ఒక్క కొమరవెల్లి ఆలయంలోనే ఉంది. ఆలయంలో పసుపును బొట్టుగా ధరిస్తారు. పసుపు యాంటీబయాటిక్ గా అనారోగ్యం కలిగిన వారు ధరించినా నోటిలో వేసుకుంటే ఆరోగ్యవంతులుగా మారతారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ యొక్క స్వామివారికి ఒగ్గు పూజారుల తరఫు నుండి పట్టు వస్త్రములు ఆ యొక్క స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. తరువాత మరియు ఆ యొక్క స్వామివారికి గంగతెప్పె తీయడం జరుగుతుంది. గంగతెప్పె తీసిన తర్వాత స్వామివారికి ఆ గంగ జలమును తీసుకొని పోయి తోటబావి వద్ద ఆ యొక్క పట్నము వేసే జాగలో ఈ యొక్క గంగ జలమును చల్లడం జరుగుతుంది. తరువాత స్వామివారికి లగ్నము పోలు అనగా పోలు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి సుంకుబట్టడం అనగా కొట్నం పెట్టడము, ఆ యొక్క కొట్నం పెట్టినటువంటి బియ్యమును మరి స్వామివారికి నైవేద్యము అనగా నివేదన కొరకు బోనం వండడం జరుగుతుంది. స్వామివారి పట్నంలో ఉపయోగించే పంచవర్ణాలైన కుంకుమ సౌభాగ్యానికి ప్రతిరూపం కాబట్టి మహిళలు నుదుట బొట్టుగా ధరిస్తున్నారు. తంగేడు చెట్టు చూర్ణాన్ని బతుకమ్మ తల్లికి ప్రతీకగా వాడతారు. తెల్లపిండిని శాంతికి చిహ్నంగా వాడుతున్నారు. ఆకర్షణీయంగా ఉండటానికి సునేరును వాడతారు. పసుపుతో గౌరమ్మను చేసి పట్నం మధ్యలో ఉంచటం వల్ల గౌరమ్మ పార్వతీదేవి రూపంలో పెద్ద పట్నం నిర్వహించే సమయాన ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి గౌరమ్మను ఏర్పాటు చేస్తున్నారు. గౌరమ్మతో పాటు నిమ్మకాయను మధ్యలో నెలకొల్పి పట్నాన్ని 41 వరుసలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 50 నుంచి 60 వేల మంది భక్తులు మా అంచనా. దానికి తగ్గట్టుగా మంచినీటి సవతి కానీ మిగతా అన్ని ఏర్పాట్లు, ప్రసాదాలు కానీ, పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. పోయినసారి కన్నా ఈసారి భక్తుల తాటి ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి మా పోలీస్ శాఖ కానీ వాళ్ళందరి సహకారం మాకు అందించడం జరుగుతుంది. మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణం వీరశైవ సాంప్రదాయం ప్రకారం అర్చకులు నిర్వహిస్తారు. అనంతరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని క్వింటాళ్ల కొద్దీ పసుపు, కుంకుమ, తెల్లపిండి, తంగేడు, సునేరు వంటి పంచవర్ణాలతో యాదవ పూజారులు మల్లన్నను స్మరిస్తూ 41 వరుసలతో 159 మంది ఒగ్గు పూజారులతో పెద్ద పట్నాన్ని రచిస్తున్నారు. బలిజ మేడలమ్మ, గోళ్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహాలను పట్నంపై ఉంచి పంచవర్ణాలతో జానపద తరహాలో మల్లన్న కళ్యాణాన్ని రెండవసారి అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎండోమెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. ప్రసాదాలు కూడా కొరత లేకుండా 1,00,000 లడ్లు, 1,00,000 పులిహోరలు అన్ని సిద్ధం చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పెద్దపట్నం దగ్గర తొక్కిస్లాగా జరగకుండా అన్ని మార్కెటింగ్స్ అన్ని ఏర్పాటు చేశాము. సుమారు 400 మంది పోలీసులతో కొద్దిగా మందిని వదిలిపెట్టి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం. పెద్దపట్నాన్ని తిలకించే భక్తులు మల్లన్నను స్తుతిస్తూ పట్నంపై చిందేస్తూ తన్మయత్వం చెందుతారు. శివసత్తులు, పోతురాజుల ప్రవేశం అనంతరం ఆ పంచవర్ణ రంగులను భక్తులు సేకరించి నుదుటను బొట్టుగాను వ్యవసాయ పొలాల్లో, వృత్తి వ్యాపారాల యందు పాడి పశువులు చల్లగా ఉండాలంటూ భక్తులు పంచవర్ణ రంగులను వారి వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నారు.